హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చమ్కీ కిచెన్. ఇవాళ నేను వంకాయని కాల్చి పచ్చడి చేశానండి. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. దీన్ని వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే నేను దాని గురించి చెప్పలేను, అంత రుచిగా ఉంటుంది. దీని పక్కన చికెన్ మటన్ ఉన్నా కూడా మనం తినము. ఇది వండుకుంటే దీంతోనే తినండి, పక్కన వేరేది ఏది పెట్టుకోవద్దు. రండి, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మొదటగా 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పుని, 2 టీ స్పూన్ల మినప్పప్పుని, 2 టీ స్పూన్ల ధనియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక 10 పచ్చిమిరపకాయలని మీ రుచికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. నేనైతే 10 తీసుకున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలని, వీటిని 2 నిమిషాలు దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువనేసి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే 4 వెల్లుల్ని కూడా వేయండి. ఆ వేడికి మగ్గిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వీటన్నిటిని జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ వేడికి చింతపండు మగ్గిపోతుంది. తర్వాత నేను ఒక 300 గ్రాములు ఉండే వంకాయని తీసుకున్నానండి. దానికి ఒక 4 ఘాట్లు పెట్టుకొని, ఎందుకంటే ఘాట్లు పెట్టుకుంటే ఆ వేడికి లోపలంతా ఈవెన్గా కాలుతుంది. అలాగే దానికి పైన కొద్దిగా నూనె రాసి మంట వెలిగించి లో ఫ్లేమ్లో మాత్రమే దాన్ని కాల్చుకోండి. ఎందుకంటే హైలో పెట్టేసుకుంటే ఉడకదు, అప్పుడు బాగోదు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి దీన్ని కాల్చడానికి. మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ మీకు ఎటు సైడ్ అయితే కాలలేదో ఆ విధంగా పెట్టుకుంటూ దీన్ని కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత ఒక్కసారి మీరు చాకైనా ఏదైనా పెట్టుకొని చూస్తే మీకు నీట్గా పైకి వచ్చేస్తుంది, మీకు అది ఉడికిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు దాన్ని తీసుకొని దాన్ని చల్లారిన తర్వాత పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని అంతా పొట్టు తీసుకున్న తర్వాత దాన్ని ముచ్చుకుని కోసేసేయండి. దాన్ని ముచ్చుకుని కోసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. దాన్ని చేయితో అయినా మనము దగ్గరికి చేసుకోవచ్చు, కానీ వేడిగా ఉన్నందుకు నేను ఈ పప్పు గుత్తితో చేస్తున్నాను. ఇలా చేసుకున్న దాన్ని పక్కన తీసి పెట్టుకోండి. అలాగే మనం వేపుకున్న ఉన్నాయి కదండి, అందులోకి 1 టీ స్పూన్ బెల్లాన్ని, కొద్దిగా రాళ్ళుప్పుని తీసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె తీసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేయండి. అలాగే ఇది వేయించుకున్న తర్వాత వంకాయను వేసి వేపుకున్న దాన్ని మసాలా వేసేసి 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది చాలా బాగుంటుందండి, అన్నంలోకైనా చపాతీకైనా. అలాగే పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోండి, పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. మీరు దీన్ని చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చమ్కీ కిచెన్.